ఈ రెసిపీ చేయడానికంటే ముందు, ప్రాసెస్‌లోకి వెళ్ళడానికంటే ముందు మీ ఏరియాలో వీటిని ఏమంటారో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఈ వీడియో చాలా రోజుల కిందటిదండి. 1½ ఇయర్ బ్యాక్‌దనమాట. మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మా మమ్మీ చేసి ఉంది. మేమైతే వీటిని గరిజెలు అంటాము, లేదా కరిజెలు అని అంటాము. కొన్ని ఏరియాస్‌లో కజ్జికాయలు అని కూడా అంటారు. ఇక్కడ వీటి కోసం మనము గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ తీసుకోవాలి. అండ్ వాటిలో ఫిల్ చేయడానికి స్టఫ్ లాగా కొబ్బరి, నువ్వులు, పల్లీలు యాజ్ యువర్ విష్ మీ ఇష్టమైనది తీసుకోవచ్చు. మా మమ్మీ అయితే ఇక్కడ వచ్చేసి పల్లీలు, ఎండు కొబ్బరి అండ్ నువ్వులైతే తీసుకుంది. ముందుగా కొబ్బరిని మా బాపు వచ్చేసి కొబ్బరి మంజిరి ఉంటుంది కదా, కుడక మంజిరి, దాంతో అయితే గీకేసి పక్కన పెట్టారనమాట. తర్వాత ఓవైపు మా మమ్మీ వచ్చేసి పల్లీలను అండ్ నువ్వులను కడిగి ఎండబెట్టేసి అవి కొంచెం ఎండిన తర్వాత డ్రై రోస్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, నువ్వులు వేరువేరుగా డ్రై రోస్ట్ చేయాలి. నువ్వులు, పల్లీలు, ఎందుకంటే పల్లీలు పెద్దవిగా ఉంటాయి, నువ్వులు చిన్న సైజులో ఉంటాయి కాబట్టి నువ్వులు, పల్లీలు కలిపి డ్రై రోస్ట్ చేస్తే నువ్వులు మాడిపోయి పల్లీలు వేగవన్నమాట. సో అందుకనేసి నువ్వులు, పళ్ళను సపరేట్గా డ్రై రోస్ట్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత సపరేట్గా మిక్స్ చేసుకోవాలి అన్నమాట, గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులను అండ్ పల్లీలను చూస్తున్నారు కదా, ఈ టెక్స్చర్లో మనం గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం మరీ మెత్తగా గరుకు కాకుండా మీడియం సైజులో ఈ విధంగా మనమైతే రోస్ట్ చేసేసుకోవాలి. ముందుగా మా మమ్మీ వచ్చేసి నువ్వులు గ్రైండ్ చేసేసిన తర్వాత, పల్లీలు గ్రైండ్ చేసేసిన తర్వాత ఇక్కడ మా బాపు కుడక మంజిరితో కుడకలను గీకాడు కదా, అది మిగిలంగా అక్కడక్కడ కొంచెం కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసింది అనమాట. ఇప్పుడు 3 రకాలు పల్లీలు, నువ్వులు, కుడక మొత్తం కూడా 3 పొడులను కూడా మా బాపు ఈ విధంగా కలుపుతూ ఉన్నాడు చూడండి. ఇది లోపల స్టఫ్ చేయడం కోసం అనమాట. ఇంకా ఆ విధంగా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టఫింగ్, ఇప్పుడైతే మేము గోధుమ పిండిని కలుపుకొని, మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి గోధుమ పిండిని కలిపేసుకొని మధ్యలో పూరిలాగా చేసేసి మధ్యలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి నువ్వులు, పల్లి అండ్ కుడక పొడితో ఉన్నటువంటి మిశ్రమాన్ని అయితే మధ్యలో స్టఫ్ చేసేసి, మా మమ్మీ అయితే మేము చిన్నప్పటి నుంచి కూడా అసలు ఈ విధంగా గరిజెలు చేసేటటువంటి మిషన్ అయితే యూజ్ చేయకపోతుండే. ఇప్పుడు తనకి ఇంకా హెల్త్ బాగాలేక అండ్ ఓపిక లేక చేత్తో కాకుండా మిషన్తో అయితే చేస్తుంది. బట్ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తానమ్మా ఒకసారి చెయ్యి అంటే ఈ విధంగా చేత్తో అల్లి చూపిస్తుంది చూడండి. ఇప్పుడైతే నార్మల్గా వచ్చింది కానీ చాలా పర్ఫెక్ట్గా అల్లుతుంది మా మమ్మీ. గరిజెలు అయితే చేత్తోనే చాలా బాగుండేవి. మా చిన్నప్పుడైతే అసలు చాలా మంచిగా చేస్తుండే అనమాట. ఇంక ఇప్పుడు తనకి ఏజ్ బార్ అయిపోయి అండ్ ఓపిక లేక ఆ విధంగా చేస్తుంది, హెల్త్ బాగాలేక. చూస్తున్నారు కదా, ఈ విధంగా గరిజెలు అయితే రెడీ అయిపోయాయి. మిగతా అన్నీ కూడా గరిజెలు చేసేటటువంటి మిషన్ ఉంటుంది కదా, ఇక్కడైతే మేము చెక్కది కాకుండా ఇంకొక మిషన్ యూజ్ చేసామన్నమాట. దాంట్లో పెట్టేసి ఈ విధంగా చేసేసుకున్నాం. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే వీటిని వేంపుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో గర్జెలు. బై ద వే నాకు ఒక గర్జెలు చేసేటటువంటి మిషన్ అయితే ఇచ్చేసింది, నేను ఏదో పెద్దగా చేసినట్టు. చూడండి, ఈ విధంగా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో అయితే వేస్తుంది. ఆయిల్ ఏంటో అలా బ్లాక్గా ఉంది అనేసి మాత్రం కామెంట్ చేయకండి. ఎందుకంటే ఈ గర్జెల కంటే ముందే, దీనికంటే ముందే అందులో అయితే పూరీలు చేసిందనమాట. ఇంకా ఆయిల్ ఎందుకు వేస్ట్ అని చెప్పేసి పూరీలు తీసిన తర్వాత ఇందులో అయితే గర్జెలు వేపుతూ ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ విధంగా మరీ మాడకూడదండి. కట్టెల పొయ్యి మీద అయితే ఈ విధంగా చేయకూడదు. కట్టెల పొయ్యి మీద ఊరికే మాడిపోతాయి. మనం అప్పాలు చేసినట్టుగా అయితే మార్చకూడదు. నార్మల్గా స్టవ్ పైన అయితే, లేకపోతే బొగ్గు పొయ్యి మీద కానీ కాల్ చేసుకోవాలి. మరీ మాడితే మాత్రం బాగుండదు. ఈ విధంగా గర్జెలు చేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోయేలాగా ఒక దగ్గర తీసుకొని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరంగా గరిజెలు అయితే రెడీ అయిపోతాయి. మీ ఏరియాలో వీటిని ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎలా ఉన్నాయో కూడా